కడుపు నిండినోడికి ఏం తెలుస్తుంది, కడుపు మండేవాడి కోపం అంటారు. అట్లాగే తెలంగాణ, ఆంధ్రాలో చూస్తే సాగునీటి విషయంలో తెలంగాణకి ఎక్కువ న్యాయం జరిగిందన్నటువంటి కోపం వాళ్ళకుంది. సాగునీటి విషయంలో పెద్ద అవగాహన ఆంధ్ర వాళ్ళకి లేదు. ఇదే ఇక్కడ రెండు ప్రభుత్వాల మధ్యన ఒక పెద్ద తేడా. తెలంగాణలో నీళ్లనే అడ్డుపెట్టి నిరంతర రాజకీయాలు చేస్తారు. వాస్తవంగా నీరు పల్ల మెరుగు, నిజం దేవుడెరుగు అంటారు. పైనుండి వచ్చే నీళ్ల మీద హక్కు కోరాల్సింది పోయి కిందకు పోయే నీళ్ల మీద హక్కు కోరడం వెనకాల కారణం ఏంటంటే, సుదీర్ఘకాలంగా అక్కడ పై వాళ్ళతో గొడవలు పెట్టుకుంటే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి సాధ్యం కాదు. అక్కడ కాంగ్రెస్ అనుకూలం, కాంగ్రెస్ కూటమి ప్రభుత్వాలు ఉంటూ వచ్చినాయి. కాబట్టి దానికంటే కూడా ఆంధ్రాలో అయితే బెటర్ అన్నటువంటి కోణంలో, ఆంధ్రాతో అయితే కనుక ఇక్కడ ఉన్నోళ్ళ ఆస్తులన్నీ హైదరాబాద్లోనే ఉన్నాయి కాబట్టి గట్టిగా మనం కనుక రంకేస్తే నోరు మూసుకు కూర్చుంటారు. ఏదో ఒకటి ఎదురు చెప్పి ఆంధ్ర ప్రజల్ని మోసం చేసి ఆంధ్ర ప్రజలకి అబద్ధాలు చెప్పి చివరికి ఆ నీళ్లు ఆంధ్ర వాటాను కూడా తెలంగాణ తీసుకోవడానికి సహకరిస్తారు ఇక్కడ ఉన్నటువంటి నేతలు. ఇదే రేవంత్ రెడ్డి ఆడే నాటకం. అంతకుముందు కేసీఆర్ ఆడిన నాటకం. ఆయన ఎగువన ఎప్పుడైనా సరే ఫస్ట్ బేస్డ్ ప్రాజెక్ట్ అంటారు. అంటే ఆయకట్టు మొదట ఉన్నదానికి హక్కులు ఉంటాయి. ఆయకట్టులు అత్యధికంగా మొదట ఉన్నది ఆంధ్రాలో. ఈ హక్కుల్ని కాలరాస్తూ తెలంగాణ పైన ప్రాజెక్టులు కడుతుంటే దాన్ని ఆపలేక అసమర్థంగా మిగిలిపోతున్నటువంటి ఆంధ్ర ప్రభుత్వాలు, దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా రాయలసీమ ఎత్తిపోతల లాంటిది ఇదే జగన్మోహన్ రెడ్డి తీసుకొస్తే అది కూడా తెలంగాణ ఆపమనగానే ఆపేసి, పైగా ఇక్కడ ఉన్నటువంటి మేధావులు అని చెప్పుకునేటటువంటి వాడితో ఇక్కడ అక్కర్లేదు అని చెప్పడం, స్వయంగా ముఖ్యమంత్రి అక్కర్లేదని చెప్పడం, నేనే చెప్పి జగన్ పెట్టించినటువంటి రాయలసీమ ప్రాజెక్ట్ ఆపిచ్చాను రేవంత్ చెప్పిన తర్వాత జరిగిన పరిణామాలు. బట్ ఆంధ్రాలో ఏమాత్రం ఫీలింగ్ లేదు, చీమ కుట్టినట్టు లేదు. ప్లస్ దాని మీద అవగాహన లేకుండా ఎదురు నాటకాలతో కథలు నడుపుతున్నారు. పైగా ఇప్పుడు మొన్నటిదాకా బనకచెర్ల నాటకం అయిపోయింది, ఇప్పుడు నల్లమల సాగర్ నాటకం. ఈ నల్లమల సాగర్ కూడా మరి రేవంత్ చెప్తేనే ఆపారో ఏమో తెలియదు. కానీ నిన్న లాయర్లతో మాట్లాడినటువంటి మన మంత్రి గారు చెప్పేది ఏంటయ్యా అంటే, ప్రభుత్వం అప్రూవల్ వచ్చిన తర్వాత చేస్తామని చెప్పండి కోర్టులో అని చెప్పారు. తెలంగాణలో అప్రూవల్ వచ్చాక కడుతున్నారు. రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కావచ్చు, సీతారామ ఎత్తిపోతల పథకం కావచ్చు, ఇట్లాంటివన్నీ కూడా కాళేశ్వరం పర్మిషన్స్ వచ్చాక చేశారా అంటే లేదు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు, వాళ్ళ లాయర్లతో స్వయంగా ముఖ్యమంత్రి వెళ్ళి కూర్చొని మాట్లాడుతున్నాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కి వెళ్ళి లాయర్తో కూర్చొని మాట్లాడుతున్నాడు. మనకి ఇక్కడ చంద్రబాబు గారు పైగా మనకి నీళ్లు అక్కర్లేదు, అసలు ఇక్కడ ఈ ప్రాజెక్టులు అక్కర్లేదని రాయలసీమ ఎత్తిపోతల పథకం చెప్తున్నారు. అట్లాగే మిగతాది ఏదో నల్లమల సాగర్ నీళ్ళది కూడా అది కూడా పర్మిషన్ వచ్చే చేస్తారట. పర్మిషన్ ఎప్పుడు ఇవ్వాలి, ఏమి ఇవ్వాలా? గోదావరి నీటి హక్కులు ఇప్పుడు అక్కడ వాటా అడుగున్న తర్వాత ఇంకేం వస్తుంది? కాబట్టి ఓవరాల్గా ఆంధ్ర నోట్లో ఇప్పటికే మట్టి కొట్టుకున్నాం, ఏది ఆల్మట్టి లాంటి వాటితో. ఇప్పుడు కొత్తగా ఆడుతున్నటువంటి నాటకాల్లో మనం పావులుగా మిగులుతున్నదైతే మాత్రం నిజం.